జింబాబ్వేలో భారత్ ఆఖరి టీ20 ఆడబోతోంది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్ గా బరిలో దిగబోతోంది. భారత జట్టు ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన ఊపులో ఉంది. ఆఖరి మ్యాచ్ లో ప్రయోగాలు చేస్తుందా లేదంటే సేమ్ టీంతోనే బరిలో దిగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో సిరీస్లో టీమిండియా చిత్తయింది. ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేకపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐర్లాండ్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్లోనూ పుంజుకోలేకపోయింది. అయితే జింబాబ్వేలో మాత్రం భారత్ కు తిరుగు లేకుండా పోయింది. గత 2 సిరీసుల్లో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని సత్తా చాటింది. ఆఖరి టీ20లోనూ టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. వైభవ్ సూర్యవంశీ మీద అభిమానుల నజరుండబోతోంది. తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన సూర్యవంశీ ఆ తర్వాత రెండో మ్యాచ్ లోనూ దూకుడుగానే కనిపించాడు. శుభారంభమే దక్కించుకున్నాడు. అదే జోరును కొనసాగించలేకపోయాడు. మూడో మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఆఖరి మ్యాచ్ లో అయినా టచ్ లోకి రావాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఒకవేళ అభిషేక్ కు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ కొట్టిన జోష్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలకం కాబోతున్నాడు. గత మ్యాచ్ లో తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కాన్ఫిడెన్స్ ను పెంచుకున్నాడు. తిలక్ తో పాటు శివం దూబే, రింకు సింగ్ కూడా బ్యాట్ ఝలిపిస్తే జింబాబ్వేకు టెన్షన్ తప్పదు. భారత్ బౌలింగ్ లో మయాంక్ యాదవ్ కీలకంగా నిలుస్తున్నాడు. వచ్చిన అవకాశాలను ప్రిన్స్ యాదవ్ వినియోగించుకుంటున్నాడు. గత మ్యాచ్ లోనే అరంగేట్రం చేసిన యష్ ఠాకూర్ కూడా ఊపు మీదే ఉన్నాడు. సీనియర్ గా రవి బిష్నోయ్ సైతం ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు జింబాబ్వే మాత్రం పరువు కోసం పోరాడాలనుకుంటోంది. క్లీన్ స్వీప్ నుంచి బయటపడేందుకు భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాలనుకుంటోంది. దీంతో ఆఖరి మ్యాచ్ ఆసక్తిని పెంచుతోంది.